నువ్వు భార్యగా ఉన్నా, తల్లిగా ఉన్నా, మా అమ్మగా ఉన్నా శుభలక్ష్మి ఎక్కడికి పోలేదు కదా. ఇది మనం నేర్చుకోవాలి వేదాంతం. అలాగే ఇదే అంటే ఇక్కడ వాడిన భాష మొత్తం సంస్కృతం, ఒక్క తెలుగు పదం లేదు. అంటే భార్యకి గంభీరమైన భాష వాడాడు, తల్లికి అచ్చ తెలుగు భాష, కోమలమైన భాష వాడు. అందులో ఉన్న ఒకే ఒక మాట కోమలం, సంస్కృత పదం. అంతకంటే కోమలమైన మాటే ఉంది. ఇప్పుడు అన్నగారు ఇంకో 10 పద్యాలే ధర్మరాజు అజ్ఞాతానికి బయలుదేరుతుంటే, అయ్యో అందరి గురించి నేను బాధపడగానే అందరికంటే చిన్నవాడు కుంతీదేవి ఎప్పుడు ఇతని గురించే బాధపడుతుంది, ఈయన ఎలా చేస్తాడు. అకుటిలుడు ఆయన అంటున్నాడు సహదేవుడు గురించి. అకుటిలుడు, ఆర్య సమ్మతుడు, అహంకృతి దూరుడు, నీతి నిర్మలాత్మకుడు, అనవద్యుడు, సధర్ముడు, శాంతుడు, కొంతి పెద్ద సీయు కొడుకు, మేను లేత తన యుల్లము మెత్తన, ఇట్టి అతడు ఎట్లకో వరుణ ఆశ్రయించు, విధి యోపదే ఎవరినెట్లు సీయగన్. ఒక అన్నగారు తమ్ముడి నుంచి ఏమి ఆశిస్తాడయా? ఇది సైకాలజీ. అకుటిలుడు, వంకర ప్రవర్తన, వంకర మాటలు, అబద్ధాలు ఉంటే అన్నగారు తట్టుకోలేడు. తమ్ముడిని నమ్మాలి. మా తమ్ముడు మంచివాడు అనుకోవాలి తప్ప ఏమిటో వాడు ఏం చేస్తాడో తెలియదు, ఏం చెప్తాడో తెలియదు, అయోమయం. అంటే ఇక అన్నగారికి ఎలా ఉంటుంది?